హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నా పేరు షాకిరా. మన ఛానల్‌లో ఎవ్రీడే మార్నింగ్ 10:00కి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఐకియా వీడియోస్ కోసం వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి అయితే డెఫినేట్‌గా లేట్ అయ్యాయండి. ఐకియా వీడియోస్ వచ్చేసి కొంచెం బాలేదనమాట ఒంట్లో. అంటే ఫస్ట్, సెకండ్ ఆ టైంలో బాలేకుండే. ఆ తర్వాత మళ్ళీ వీకెండ్ చూసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి సర్క్యులర్ హబ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తాను. సర్క్యులర్ హబ్ వచ్చేసి బిల్లింగ్‌కి కొంచెం ముందు రైట్ సైడ్‌లో ఉంటుందనమాట. అక్కడొచ్చేసి రిటర్న్ చేసిన ఐటెమ్స్, అలానే కొంచెం స్లో మూవ్‌మెంట్ ఉన్న ఐటెమ్స్, మైల్డ్‌గా ఏవైనా డ్యామేజ్ ఉన్న ఐటెమ్స్, అంటే ఇప్పుడు ఒక జార్ ఉందనుకోండి, దాని మూత మిస్ అయిపోయింది, లేదంటే ఏదైనా ఒక చిన్న కనపడని డ్యామేజ్ ఉంది. అలాంటి ఐటెమ్స్ కూడా మనకి 40-50% ఆఫ్‌కి దొరుకుతాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా గానీ సర్క్యులర్ హబ్‌కి ఫస్ట్ వెళ్ళొచ్చు. మీరు బిల్డింగ్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా లోపలికి కూడా వెళ్ళిపోవచ్చండి. ఒక లేన్ ఉంటుంది. ఆ లేన్ నుంచి డైరెక్ట్‌గా మీరు లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ముందు సర్క్యులర్ హబ్‌లో అన్నీ చూసేసుకోవచ్చు. మీకు కావాల్సినవి అక్కడే దొరకొచ్చు కదా! సో ఫస్ట్ అది చూసుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చనమాట. సర్క్యులర్ హబ్‌లో చూసిన తర్వాత మీకు ఇంకేమైనా నచ్చాయనుకోండి, అక్కడి నుంచి బిల్లింగ్ సెక్షన్‌కి తెచ్చుకొని అక్కడ మీరు బిల్లింగ్ అనేది చేయించుకోవచ్చనమాట. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో లాస్ట్ ఫ్యూ మంత్స్‌గా నేను ఎవ్రీ మంత్ కూడా సేల్ అనేది పెడతాను, ఐకియా సేల్. దాంట్లోనే సర్క్యులర్ హబ్ లాస్ట్‌లో ఇంక్లూడ్ చేస్తాను. బట్ ఈసారి డిసెంబర్, జనవరిలో హ్యూజ్ సేల్ ఉంటుంది కాబట్టి సర్క్యులర్ హబ్‌లో ఎక్కువ స్టాక్ ఉంది. సో అందుకోసం నేను దీన్ని స్పెసిఫిక్‌గా సెపరేట్ వీడియోలో పెడుతున్నాను అనమాట. ఈ ఈ వీడియోకి ముందు సేల్ వీడియో వస్తుంది. ఐకియా ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్. ఆ వీడియో కూడా చూడండి. ఇది కూడా ఫినిష్ అయిన తర్వాత అప్పుడు మీరు ఐకియాకెళ్ళి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చనమాట. సో ఐకియా స్టోర్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా మనకి IKEA.in వెబ్‌సైట్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హైదరాబాద్‌లో మనకి ఇంటికే డెలివర్ చేస్తారు. బట్ సర్క్యులర్ హబ్ గురించి మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆన్‌లైన్‌లో. అలానే ఆన్‌లైన్ డెలివరీ కూడా ఉండదనమాట. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సర్క్యులర్ హబ్ వచ్చేసి ఇలా బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్ళే ముందు రైట్ సైడ్‌లో ఇలా దూరంగా ఒక రూమ్ లాగా కనిపిస్తుందనమాట. బయట నుంచే ఇలా ఐటెమ్స్ పెట్టేసి ఉంటాయి. ఈ క్యాండిల్ హోల్డర్ చూడండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 149, బట్ యాక్చువల్‌గా ఇప్పుడొచ్చేసి 49 మాత్రమే. నేను చెప్పాను కదా! క్యాండిల్ హోల్డర్స్ అన్నీ కూడా దివాళీ అయిపోయిన తర్వాత సేల్‌లోకి వచ్చేస్తాయి అనేసి. సో అలా మంచి మంచి ఐటెమ్స్ అన్నీ మనం ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. వీటిలో డ్యామేజ్ ఏమీ లేదండి. ఇదొచ్చేసి 99 రూపీస్ అనమాట. సో వీటిలో ఏమైనా వేసేసి టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టడానికి చాలా బావుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్‌గా మీకు చిన్న చిన్న పార్టీస్‌కి కావాలనుకున్నా ముందుగానే తీసుకొని పెట్టుకోవచ్చనమాట. చక్కగా మనకి 50 రూపీస్‌లో ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఐటెమ్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 50-100 వరకి ఉన్నాయి. సో ఇవి వచ్చేసి డ్యామేజ్డ్ ఐటెమ్స్ కాదు. స్లో మూవింగ్ ఐటెమ్స్ అనమాట. లేదంటే ఆఫ్ సీజన్ ఐటెమ్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకా సోఫా కవర్ అండి. ఇదైతే చాలా బావుంది. వన్ సైజ్ అనమాట. ఏ సైజ్ సోఫాకైనా సరిపోతుంది. మీది ఒకవేళ ఫ్యాబ్రిక్ సోఫా అనుకోండి, ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని నేను ఒక్క చేత్తో మొత్తం ఓపెన్ చేసి చూపించడం అయితే అసలు కుదరదు. చాలా పెద్దదనమాట ఇది. ఎలాస్టిక్ లాగా ఉంది. అండ్ ఒకటే మోడల్ ఉంది. చాలా పీసెస్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ సో గుడ్. ఈ కలర్ కానీ, ప్యాటర్న్ కానీ చాలా బావుంది. ఏ ఇంటీరియర్‌కైనా మ్యాచ్ అవుతుంది. అండ్ మీరు సోఫా కవర్ కోసం చూస్తున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది చాలా వీడియోస్‌లో నన్ను అడిగారు సోఫా కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి. బట్ వేరే షాప్స్‌లో అంత ఈజీగా దొరకవు. బట్ ఈసారి స్టాక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు తీసేసుకోవచ్చు. అలానే ఇలా పెద్ద పెద్ద బిన్స్‌లో ఫ్యాబ్రిక్ మొత్తం వేసేసి ఉంచుతారనమాట. నా ఫేవరెట్ పార్ట్ ఇది. ఇలా వెతుక్కుంటూ షాపింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడొచ్చేసి ఒక మ్యాట్ ఉందండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ప్రేయర్ కోసం కూడా బావుంటదనిపించింది. 999 అనమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూద్దాం అన్నట్లుగా వదిలేసా గానీ, ఇప్పుడు అనిపిస్తుంది నేను తీసుకొనుంటే బావుండేది అనేసి. ప్రే చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి. ఇంకా సైజ్ చాలా బావుంటదనమాట. లేదు మీరు పూజ చేస్తున్నా గానీ కింద కూర్చోవడానికి అట్లా బావుంది. కలర్ కాంబినేషన్ గూడా బావుంది. అండ్ కొత్తవి గూడా ఇలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ రియల్లీ గుడ్. మంచిగా ఫ్యాబ్రిక్‌తో చేసిందనమాట. ఎక్కువగా గూడా కదలట్లేదు. అనిపిచ్చింది నాకు. ఇంకా ఈ రూమ్ మొత్తం గూడా సర్క్యులర్ హబ్ అంటారనమాట. దీంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఇది చూడండి. 399కి మిక్సింగ్ బౌల్స్ 2. యాక్చువల్‌గా మీరు ఐకియా సేల్ వీడియో చూసినట్లయితే నేను మెయిన్ స్టోర్‌లో ఇవి చూపిచ్చాను. వైట్ కలర్‌వి 499కి 2 అనేసి. సో అందుకే ఫస్ట్ మనం సర్క్యులర్ హబ్‌లో చూసుకోవడం బెటర్. ఎంత చక్కగా మనకి 399కే వచ్చేస్తున్నాయి గదా!
సో మనం మల్టిపుల్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి చాలా సేవింగ్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సర్క్యులర్ హబ్లో. అలానే మన వాళ్ళు చాలామంది కామెంట్స్లో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఏమో సెపరేట్ వీడియో అడిగారు. ఓకే ఫైన్, ఈసారి నేను సెపరేట్ వీడియో చేశాను. బట్ మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది, సర్క్యులర్ హబ్ వీడియో ఫస్ట్ పెట్టండి, సేల్ వీడియో తర్వాత పెట్టండి అనేసి. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు అన్నీ కలిపేసి ఒక పెద్ద వీడియో పెట్టమంటారా చెప్పండి. అలా అయితే 40-50 మినిట్స్ అవుతుంది. బట్ చూడాలి మీరు టైం తీసుకొని. అండ్ ఇది వచ్చేసి క్యాండిల్ హోల్డర్ అనమాట. 199కి క్రిస్మస్కి చాలా యాప్ట్గా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి పిల్లలవి గ్లాసెస్ అండి. అన్నీ కలిపి 69 రూపీస్. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. 5 గ్లాసెస్, 6 కాదు 5 గ్లాసెస్. క్వాలిటీ చాలా బాగుంది. ఐకియాలో ప్లాస్టిక్ ఐటమ్స్ డిష్ వాషర్ సేఫ్ ఉంటాయి. బట్ పై ర్యాక్లో మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ వాల్ క్లాక్ వచ్చేసి 299. ఇవాళ నేను సర్క్యులర్ హబ్లో ఏ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానో అన్నిటి మీద కూడా 40-50% ఆఫ్ ఉందన్నమాట. సో తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి చూసుకోండి. చూసారా దీని మీద వచ్చేసి క్రాక్ ఉంది. అండ్ నెక్స్ట్ దాని మీద వచ్చి కొన్ని గీతలు ఉన్నాయి. సో నేను చూపిస్తున్నాను కదా అని మీరు కంపల్సరీ తీసుకోవాలని ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఒకసారి డ్యామేజెస్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మొత్తం బాగా అనిపిస్తున్నా కానీ ఒకసారి డబుల్ చెక్ కూడా చేసుకోండి. ఎక్కడో మనం నోటీస్ చేయని ప్లేసెస్లో ఏదో డ్యామేజ్ ఉండే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 199 అండి. గార్డెన్లో చాలా బాగుంటుంది. మనం ఏవైనా వేరే బయట నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ పాట్స్ లాంటివి దీంట్లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. దానికి హోల్ లేదు బట్ చూడడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇది కూడా నేను మా అబ్బాయికి ఎప్పటి నుంచో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. బట్ ఇంకా తర్వాత ఇద్దాంలే అనేసి ఆగిపోయా అనమాట. ఇది కూడా ఆఫ్ తర్వాత 999 అనమాట. యాక్చువల్గా నేను ఏవైతే ప్రైసెస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానో అవన్నీ సేల్ ప్రైసెస్ అనమాట, ఒరిజినల్ ప్రైసెస్ కాదు. 40-50% తర్వాత మనకి ఎంతకు వస్తాయో అంత నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి ప్లాంట్స్కి వాటర్ పోసుకోవడానికండి. చూడడానికి చక్కగా క్యాక్టస్ లాగా ఉంది. కలర్ కూడా చాలా ఐ క్యాచింగ్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 799 అనమాట. అండ్ ఇది కూడా అంతే, వాటర్ పోసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అలా సైడ్లో పెట్టుంచినా కానీ చక్కగా బ్లెండ్ అయిపోతుంది అనమాట ఆ గార్డెన్లో. బాగుంది. అండ్ అలానే ఇలా చాలా స్ట్రింగ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి 199 అలా ఉందన్నమాట. దీంతో మనం క్రిస్మస్కి రీత్ పెడుతుంటారు కదా ఇంటి ముందు, అది మనమే డిఐవై లాగా చేసుకోవచ్చు. మా అబ్బాయి చిన్నప్పుడైతే నేను చాలాసార్లు చేశాను క్రిస్మస్ రీత్ వచ్చేసి. ఒక బెండింగ్ వైర్ తెచ్చామంటే చాలా మంచిగా చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కొనుక్కొని వచ్చి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నీ పెట్టేసి, సో అలా మీరు కావాలనుకున్న డిఐవై చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా చిన్న చిన్న నిక్నాక్ ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ ఒక డెకోర్ పీస్ ఉంది. ఇది వచ్చేసి 399 అనమాట. యాక్చువల్గా ఇది స్లో మూవింగ్ ఐటమ్ అనుకుంటా, అందుకే చాలా పెట్టారు. సో ప్రతి దాని మీద డ్యామేజ్ ఉంటుందని ఏమీ లేదు. కొన్ని వచ్చేసి ఆఫ్ సీజన్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి ఎక్కువ ఆ మోడల్ హిట్ అవ్వని మోడల్ అనమాట. అలాంటప్పుడు సేల్లో పెట్టేస్తారు ఎక్కువ రోజులు ఉంచుకోకుండా. అండ్ ఇంకా మీరు నాలాగా మీకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టమైతే ఇక్కడికి సర్క్యులర్ హబ్కి వెళ్ళిపోండి. చాలా తక్కువకే క్యాండిల్స్ దొరుకుతాయి. సో క్యాండిల్స్ ఏముంది చెప్పండి, అవి మనకి ఓల్డ్ అయినా సరే నాట్ ఏ ప్రాబ్లం. సో హ్యాపీగా మనం తీసేసుకోవచ్చు. అది కూడా 40-50% ఆఫ్. ఇది చూడండి 499. నాకైతే ఇది తీసుకోవాలనిపించింది. పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైనా కానీ అన్సెంటెడ్ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ అట్లా వెలుగుతూ ఉంటే బాగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ వింటర్లో. సో ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏవైనా కానీ మనం చక్కగా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. సో కొన్ని ఐటమ్స్ అయితే నాకు ఇక్కడి నుంచే తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు మనీ అనవసరంగా వేస్ట్ చేయడం. క్యాండిల్స్ అయితే వాటిలో డ్యామేజ్ అయితే ఎలాగో ఉండదు కదా. అండ్ ఇంకా ఇదొకటండి, ఐకియాలో ఇది చాలా ఫేమస్ అనమాట. మీరు నార్మల్గా మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూస్తున్నట్లయితే చాలా చోట్ల డెకోర్ పీస్ కింద దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ పెట్టి. వీటిల్లో చాలా డ్యామేజెస్ ఉన్నాయన్నమాట. పెయింట్ పోయింది. 699కి ఉంది ఇది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1299. సో దీని మీద మనం వేరే కలర్తో పెయింట్ చేసుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుంది. సో డిఐవైలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. వాటిని ఇంకా మంచి కాస్ట్లీ ఐటమ్స్ లాగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇవి చూడండి, ఇవి వచ్చేసి ఆఫీస్ పర్పస్కి పనికొస్తాయి, ఫైల్స్ పెట్టుకోవడానికి అనమాట. 59 రూపీస్, 99 కాదు 59 రూపీస్కే. అండ్ చాలా పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 199 అండి. టీ లైట్ హోల్డర్ అనమాట. అండ్ ఇంతకుముందు ఒక కామెంట్ వచ్చింది, టీ లైట్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ అనేసి. టీ లైట్ అంటే చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా అవన్నమాట. అవి పెట్టుకోవడానికి ఒక హోల్డర్. అంటే ఒక కొద్దిసేపు మనం టీ అండ్ స్నాక్స్ కోసం ఎంతసేపు కూర్చుంటామో అంతసేపు మాత్రమే వెలిగిద్ది అనుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే బెటర్ అనుకుంటా. సో ఒక 45 మినిట్స్ వరకు వెలుగుతూ ఉంటుంది. చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టుకోవడానికి అది హోల్డర్. ఇది వచ్చేసి ఒక ల్యాంటర్న్ అండి. దీని మీద అక్కడక్కడ పెయింట్ పోయిందనమాట, అందుకే ఇది కూడా సేల్లోకి వచ్చేసింది.
899ది 499కే వచ్చింది. సో దూరం నుంచి ఎలాగో అంత దగ్గరికి వెళ్ళి ఎవరు నోటీస్ చేయరు కదా, సో అలా తీసుకోవచ్చు. లేదా మనం సేమ్ కలర్తో దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అన్నా సరే తీసుకోవచ్చు. ఇంకా కొన్ని లైట్స్ ఉన్నాయి, ఇవైతే అసలు ఎప్పటి నుంచో సర్క్యులర్ హబ్లో అలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా మనం తీసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ అవి ఫంక్షన్ అవుతున్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు, డ్యామేజెస్ లేవు అంటే అక్కడి నుంచి మనం తీసేసుకోవచ్చు. ఈ మధ్య అయితే నేను సర్క్యులర్ హబ్లో రష్ ఇంకా ఇంకా పెరగడం చూస్తూ ఉన్నానండి. చాలామంది తీసుకుంటున్నారు ఇక్కడ. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. థ్రిఫ్ట్ షాపింగ్ అనేది చాలా మంచిదనమాట. అన్నెసెసరీగా మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అలానే ఎందుకు మనం ఇప్పుడు క్యాండిల్స్ ఉన్నాయి లేదా హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నవి అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు తీసేసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. యూజ్డ్ ఐటమ్స్ కావు ఇవి. ఎవరైనా రిటర్న్ ఇచ్చినా గానీ అవి ఇమ్మీడియేట్‌గా రిటర్న్ ఇచ్చేసి ఉంటారు. యూజ్ చేసి అయితే కాదు. నాకైతే అన్నీ కొత్తగానే అనిపిచ్చాయి. అండ్ నేను నార్మల్‌గా వెతుకుతూ ఉంటా అనమాట. అసలెక్కడైనా డ్యామేజ్ ఉందా అనేసి. ఇదొచ్చేసి సంథింగ్ వేరే దానిది ప్లేట్ అనమాట. ఇంక లెఫ్ట్ ఓవర్ ప్లేట్ 99కి పెట్టేశారు. ఇంకా మన క్రియేటివిటీ యూజ్ చేసి కావాలంటే ఆయిల్ క్యాన్స్ పెట్టుకోవడానికి అట్లా వాడుకోవచ్చు. 99కి మెటల్‌దనమాట, బావుంది. అండ్ ఇదైతే నాకు చాలా బా నచ్చిందండి. 599 దీంట్లో ఆయిల్ క్యాన్స్ పెట్టుకోవచ్చు. కిచెన్‌లో ఒక 2 ప్లాంట్స్ దీంట్లో పెట్టేసామనుకోండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటది. ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చనమాట. నాకు భలే నచ్చింది. కిచెన్‌లో ఇంకా ప్లాట్‌ఫామ్ మీద మా ఇంట్లో ప్లేస్ లేదు. నా దగ్గర టూ మెనీ కిచెన్ అప్లయెన్సెస్ ఉన్నాయి. సో, అందుకే నేను తీసుకోలేకపోయాను గానీ, ఇలాంటివైతే ఇంకేముంది చెప్పండి, 50% ఆఫ్‌కి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇంకా ఇదొచ్చేసి డిష్ డ్రైయింగ్ ర్యాక్ అండి. ఇది ఎందుకు పెట్టారిక్కడ, దీంట్లో డ్యామేజ్ అయితే కనిపించలేదు నాకు. బట్ బయటికంటే చాలా తక్కువనమాట. అంటే ఇప్పుడే నేను స్టోర్‌లో చూసేసొచ్చాను. ఇక్కడొచ్చేసి 699కి ఉంది. నార్మల్‌గా షాప్‌లో అయితే 1299 అనమాట. షాప్ ఇన్ ద సెన్స్ ఇంకా మెయిన్ ఏరియాలో అయితే 1299, సర్క్యులర్ హబ్‌లో అయితే 699. దాంట్లో డ్యామేజెస్ అయితే నాకేమి కనిపించలేదు. ఈ స్టీల్ గిన్నెలున్నాయండి. వీటి మూతలు మిస్సింగ్ అనుకుంటా. సో, అందుకని అవి సేల్‌లో ఉన్నాయి. అలానే ఇంకా గ్రిల్లింగ్‌కి, బార్బిక్యూకి యూజ్ చేసే టూల్స్ ఉంటాయి గదా, వీటన్నిటి మీద గూడా ఆఫ్ ఉంది. 1290ది 899 అనమాట. అంటే మేబీ మన ఇండియన్ కుకింగ్‌లో ఇవి చాలా తక్కువ యూజ్ చేస్తాం గాబట్టి వాళ్ళకి పోవట్లేదనుకుంటా. అందుకనే సేల్‌లో పెట్టారేమో. ఎందుకంటే చాలా మల్టిపుల్ బాక్సెస్ పెట్టారనమాట. అందుకే అది నా గెస్, నేననుకుంటున్నాను. అండ్ ఇంకా ఒక్క చేత్తో షూట్ చేయడం ఎంత కష్టమంటే, అక్కడేమీ పడకుండా చూసుకోవాలి. అండ్ ఒక చేత్తో షూట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఈ చిన్న బాక్స్ అండి 129 ఎంతో ఉంది. సో, ఇట్స్ ఫైన్. ఇంకా మనం ఫ్రిడ్జ్‌లో ఏమైనా పెట్టుకోవాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ఐకియా టైమింగ్స్ ఒకసారి చెప్పేస్తా అండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకి ఉంటుంది. ఆల్ 7 డేస్ ఓపెన్ ఉంటుందనమాట. పొద్దున్నే వెళ్ళిపోవడం బెటర్. నేను జనరల్‌గా అలానే వెళ్ళి షూట్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ 3 బ్లూ గిన్నెలున్నాయి చూసారా? నేనైతే ఇది తీసేసుకునేదాన్ని. 699 ఎంత ప్రిటీగా ఉన్నాయో, వాటిలో డ్యామేజ్ గూడా నాకెక్కడ కనిపించలేదు. నాకు తెలిసి అవి ఏవన్నా ఒక సెట్‌లో భాగమనుకుంటా. మిగిలిందంతా పోయి ఆ 3 మిగిలినట్టున్నాయి. అందుకనే ఇంకా సేల్‌లో పెట్టేశారు. దే ఆర్ సో ప్రిటీ. చాలా బాగున్నాయన్నమాట. ఇవొచ్చేసి ఇందాక ప్లాస్టిక్ గ్లాసెస్ చూసాం గదా, ఇవొచ్చేసి ప్లాస్టిక్ బౌల్స్. ఇంకా ఈ బ్లాక్‌వి సిరామిక్ ప్లేట్స్ 4 కలిపి 879. మంచి సిరామిక్‌వి బరువుగా గూడా ఉన్నాయి. బాగున్నాయన్నమాట. యాక్చువల్‌గా బ్లాక్ డిన్నర్ సెట్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ వైట్ తీసుకోవాల్సొచ్చింది. బ్లాక్‌ది అది స్క్వేర్‌ది అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకో అవి అందులో ఫుడ్ పెట్టి ఫోటోస్ అవి తీస్తే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఈ బౌల్స్ వచ్చేసి 79 అండి. ముస్లిం హౌసెస్‌లో ఈ బౌల్స్ కంపల్సరీ ఉంటాయి తెలుసా? డెఫినెట్‌గా ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే షీర్ కుర్మా లాంటివి వేసివ్వడం కోసం అలా ప్రతి ఒక్కళ్ళు ఒక డజన్ అయినా ఇంట్లో పెట్టుకుంటారు. అండ్ ఇదొచ్చేసి ఒక క్యాడీ అండి, 449. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. నేను ఒకసారి చూసి 899 ఉంది, టూ మచ్ కాస్ట్‌లీలే అనుకున్నాను. బట్ దిస్ ఈజ్ ఎ క్యాడీ. దీంట్లో మొత్తం గూడా క్లీనింగ్ సప్లైస్ పెట్టుకోవచ్చు, లేదా కిచెన్ టవల్స్ పెట్టుకోవచ్చు. బావుంటుంది. ఎస్పెషల్లీ క్లీనింగ్ సప్లైస్ అవి పెట్టుకొని క్లీన్ చేసుకోవడానికి బావుంటది. ఇల్లంతా పట్టుకొని తిరగడానికి హ్యాండిల్ గూడా ఉంది గదా. ఇంకా ఈ ప్లేట్ వచ్చేసి 699. ఇది గూడా బ్యూటిఫుల్ ప్లేట్ అసలు. స్నాక్స్ లాంటివి పెడతాం గదా ఎప్పుడైనా గెస్ట్‌లొచ్చినప్పుడు, అలాంటి టైమ్స్‌లో బావుంటది. అండ్ ఇవి చూడండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 249. ఒక హాఫ్ కిలో పప్పుల వరకి పడతాయి. బట్ ఇప్పుడు సేల్‌లో వచ్చేసి 199 ఉంది. టోటల్ 12 ఉన్నాయి. నేను లెక్క పెట్టా అనమాట. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుంటున్నారు, లేదా ఇంట్లో అన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోండి. అప్పుడు మీరు 6 తీసుకుంటున్నారనుకోండి, ఒక్కొక్క దాని మీద 50 రూపీస్ మిగిలినా గానీ మీకు ఎక్కువ బల్క్‌లో తీసుకుంటున్నారు గాబట్టి, ఇంక బల్క్‌లో సేవింగ్స్ అవుతాయి గదా. సో, అలా ఆలోచించి ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇంక ఇదొచ్చేసి టోటల్ డిన్నర్ సెట్ ఉంది.
ఐ డోంట్ నో ఎందుకు ఈ 2 సేల్‌లోకి వచ్చాయి అనేసి. మేబీ స్లో మూవింగ్ ఐటెమ్స్ అయ్యుండొచ్చు, లేదా ప్యాకింగ్ చిరిగిపోయి ఉండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఇవి కూడా 40-50% ఆఫ్‌కున్నాయన్నమాట. టోటల్‌గా వైట్ కలర్. ఇవి నార్మల్‌గా అయితే 4500 అలా ఉంటాయి. సో, మీకు అరౌండ్ 225కి అలా రావచ్చు. అండ్ ఇంకా మై మోస్ట్ ఫేవరెట్ అండి. నాకేంటో ఇలా అన్నీ ఏరుకొని షాపింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఇంకా మల్టిపుల్ ఫ్యాబ్రిక్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. నేను దేనికోసం వెతుకుతున్నాను అంటే, నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది. సో, మిక్సీలకి చాలా కవర్స్ ఉన్నాయి అమెజాన్‌లో. కానీ ఫుడ్ ప్రాసెసర్ కవర్ ఎక్కడా లేదు. సో, నేను చాలా వెతుకుతున్నాను. దాని మీద డస్ట్ పడుతూ ఉంది. అలానే ఇంకా పైన పెట్టేసి ఉంచుతాం కదా కిచెన్‌లో. సో, ఐ నీడ్ 1 కవర్ అనేసి చూస్తున్నాను. ఫైనల్‌గా ఒక కవర్ అయితే దొరికింది గానీ 250 ఉందనమాట. 250 ఆర్ 299 ఉంది. సో, ఇలాంటి చోట తీసుకుంటే 50 రూపీస్‌కి తీసుకోవాలి గానీ, 300కి తీసుకుంటే నాకంత ఇదిగా అనిపిచ్చలేదు. అలానే జస్ట్ క్లాత్ అంతే ఇంకా. సో, సరే ఇంక నేను ఎలాగో వస్తూనే ఉంటాను గదా! మంచిది దొరికినప్పుడు తీసుకుందామని వదిలేసాను. ఇవన్నీ గూడా కుషన్ కవర్స్, చిన్న చిన్న కుషన్స్, హై చైర్ కవర్స్ అండ్ టేబుల్ రన్నర్స్, టేబుల్ క్లాత్స్ అండ్ త్రోస్, టవల్స్ ఇట్లా చాలా ఉంటాయండి. చాలా అనిపిస్తది నాకు ఈ సెక్షన్‌కొచ్చినప్పుడు. ఎందుకంటే లోపల ఏముంటాయో తెలీదు గదా! ఒక్కొక్కటి తీసి చూస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. ఇదే అండి నేను చెప్పింది 299 అని ఉంది అని చెప్పాను గదా! జస్ట్ ఒక క్లాత్ దానికొచ్చేసి ఎలాస్టిక్ వేసింది. నా ఫుడ్ ప్రాసెసర్‌కయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. కానీ ఎందుకో జస్ట్ ఈ క్లాత్‌కి 300 అనేసి మనసొప్పక అక్కడ పెట్టేసా అనమాట. చూస్తాను. మళ్ళీ మళ్ళీ చూస్తాను. వెతుకుతా అనమాట. సో, యాహ్! 249 ఎందుకో ఇంక నాకు ఓవర్ అనిపిచ్చింది. ఒక చిన్న మెషిన్ ఇంట్లో ఉంటే మనమే జేసుకోవచ్చేమో అనిపిస్తది ఒక్కోసారి. అంత టైం ఉండదనుకోండి. బట్ స్టిల్. సో, ఇంకొంచెం మంచి కలర్ గానీ, లేదా కొంచెం అట్రాక్టివ్‌గా గానీ ఉండున్నా నేను తీసుకునేదాన్ని. సింపుల్‌గా మరీ డార్క్ నేవీ బ్లూ అలా కాకుండా కొంచెం బ్రైట్ కలర్ ఉంటే తీసేసుకునేదాన్ని. సో, అలా జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి అనేసి. మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి గదా! సో, వీటిలో వచ్చేసి కొన్ని కుషన్స్ ఉన్నాయండి. అండ్ ఇదొచ్చేసి ల్యాప్‌టాప్ అలా ఒళ్ళో పెట్టుకొని చూసుకోవడానికి అలా ఒక పిల్లో అనమాట. ఇలా గూడా పెట్టుకోవచ్చు. బుక్ చదువుకోవడానికి కూడా బావుంటది. ఇలా సింపుల్‌గా ఒక పిల్లో కావాలన్నా, చైర్ ప్యాడ్ కావాలన్నా గానీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ చాలా తక్కువకు కూడా ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ నుంచి మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా సోఫా కవర్ ఉంది చూడండి ఇందాక చూపిచ్చింది. సో, మేబీ ఇవన్నీ వెతికితే ఇంకా సోఫా కవర్స్ కూడా దొరకొచ్చు. సో, ఎవరైనా గానీ ఇంట్లోకి ఇలా ఎప్పటినుంచో చూస్తున్నారు, కొన్ని కావాలి, తక్కువలో కావాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి. డిసెంబర్, జాన్వరి చాలా ఎక్కువ సేల్ ఉంటదనమాట. ఇప్పుడు మీరు చూసారు గదా! దివాళీ తర్వాత ఎంత తక్కువకి పెట్టారో మొత్తం క్యాండిల్స్ కానీ, క్యాండిల్ హోల్డర్స్ కానీ. ఇప్పుడు మీరు క్రిస్మస్ తర్వాత అంటే జాన్వరిలో వెళ్లారనుకోండి మీకు ఇంకా తక్కువకొచ్చేస్తాయి. ఈ క్రిస్మస్ ఐటెమ్స్ అన్నీ గూడా ఇప్పుడు సర్క్యులర్ హబ్‌లోకి మూవ్ అయిపోతాయి నెక్స్ట్ మంత్ నుంచి. సో, అవి ఇంకా తక్కువకొస్తాయన్నమాట. సో, ఎప్పుడైనా గానీ ఆఫ్ సీజన్‌లో షాపింగ్ జేసుకోవడమే బెటర్. ఇంకా సర్క్యులర్ హబ్‌లో వచ్చేసి మనకి ఫర్నిచర్ గూడా ఉంటుందండి. ఫర్నిచర్ మోస్ట్‌లీ వచ్చేసి స్క్రాచెస్ పడి అలా ఉంటాయి గదా! డిస్‌ప్లే పీసెస్ ఉంటాయి గదా! మనం ఇప్పుడు ఫర్నిచర్ దాంట్లోకెళ్ళామనుకోండి, సపోజ్ సోఫాస్ దాంట్లో కానీ, డైనింగ్ టేబుల్స్ దాంట్లో కానీ వెళ్తే అన్నీ కొన్ని పెట్టేసుంటాయి గదా! జనాలు చాలామంది వస్తుంటారు, కూర్చుంటారు, చూస్తుంటారు డిస్‌ప్లే పీసెస్. ఆ డిస్‌ప్లే పీసెస్ కూడా ఇక్కడ సేల్‌లో పెడుతుంటారు. ఎందుకంటే వాటి మీద వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి ఉంటాయి గాబట్టి 50% ఆఫ్‌లో తీసేస్తూ ఉంటారనమాట. సో, ఇది నాకు చాలా నచ్చిందండి. ఇదొచ్చేసి 8500 6 డ్రావర్స్ ఉన్నాయన్నమాట. చాలా నచ్చింది నాకు. కలర్ బావుంది. అంతా బావుంది. దాని మీద మాత్రం మైల్డ్‌గా స్క్రాచెస్ ఉన్నాయి. అంటే ఇది డిస్‌ప్లే పీస్ అయ్యుంటుంది. సో, పైనొచ్చేసి మైల్డ్‌గా స్క్రాచెస్ ఉన్నాయి. అవి మనం ఇగ్నోర్ చేసినట్లయితే అసలు భలే మంచి పీస్ అనిపిచ్చింది నాకు. సో, దీని మీదొచ్చేసి 40% ఆఫ్ అనమాట. అంటే ఆఫ్ తర్వాత ప్రైసే నేను చెప్తున్నాను. 8499 ఇంకా ఇక్కడొచ్చేసి చైర్స్, టేబుల్స్, చిన్న చిన్న సైడ్ టేబుల్స్, స్టూల్స్ అవన్నీ గూడా ఉన్నాయి. అండ్ ఇది గూడా చాలా బావుంది. దీని మీద గూడా నాకు ఎలాంటి స్క్రాచెస్ కనిపించలేదు. 8000 అనమాట డిస్‌ప్లే యూనిట్. దీంట్లో ఏవైనా మీరొక బార్ యూనిట్ లాగైనా చేసుకోవచ్చు దీన్ని. లేదా ఏవైనా కలెక్టిబుల్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఏమైనా గాజు సామాన్లున్నా గానీ పెట్టుకోవచ్చనమాట. అండ్ ఇది గూడా చూడండి. ఇది గూడా ఒక సైడ్ టేబుల్ అనమాట. దీని మీద గూడా ఎలాంటివి కనిపించలేదు నాకు స్క్రాచెస్ లాంటివి. బట్ మీరు తీసుకున్నట్లయితే ఒకసారి మొత్తం చూసుకోండి. అండ్ ఇంకొక 2 పాయింట్స్ చెప్తానండి. ఇప్పుడు మీ దగ్గర వెహికల్ లేదనుకోండి, ఇలా పెద్దది తీసుకెళ్ళాలి. సేల్‌లో ఉంటే ఒక్కోసారి ఏంటంటే ప్యాకేజ్ లాగా ఉండదు. సోఫాని సోఫాలాగా తీసుకెళ్ళిపోమంటారనమాట. అలాంటప్పుడు వాళ్ళకే
మనీ ఇచ్చేసి పంపిమంటే ఇంటికి పంపించేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోండి. ఇది వచ్చేసి రూమ్ సెపరేటర్ అండి. ఇది 2500 ఆర్ 3000 ఉంది. బాగానే ఉంది. సో ఎవరికైనా కానీ సింపుల్గా ఉండే రూమ్ సెపరేటర్ కావాలి, ఎక్కువ మనీ స్పెండ్ చేయొద్దు అనుకుంటే ఇది కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది. యూ కెన్ గో ఫర్ దాట్. సో ఇంకా చైర్స్ కూడా ఉన్నాయండి. నార్మల్గా మీకు మెయిన్ స్టోర్లో అనుకోండి కుషన్ సెపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ విత్ కుషన్ పెట్టేశారు కాబట్టి ప్రైస్ మొత్తం కూడా ఇంకా ఇంక్లూడ్ అయి ఉంటుంది విత్ కుషన్ కూడా. ఆన్ యావరేజ్ ప్రైస్ ఒక్కొక్క చైర్ వచ్చేసి 10,000 అలా ఉందన్నమాట ఆఫ్టర్ ది ఆఫర్. సో నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళండి. మీకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ చూసుకొని ఇక్కడి నుంచి మెయిన్ స్టోర్లోకి వెళ్ళండి. సో కొన్ని ఐటమ్స్ మీదైనా మీకు కొంచెం బడ్జెట్ తగ్గుతుంది కదా. సో వింగ్ చైర్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇలా బెంచెస్ కూడా ఉన్నాయన్నమాట బాల్కనీలోకి. ఆన్లైన్లో అయితే పంపించరు. మీరు స్టోర్కి వెళ్ళి చూసుకొని అన్నీ తీసుకున్న తర్వాత అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి మీ అడ్రస్ ఇచ్చేసారనుకోండి మీ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు. నేనైతే ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు అలానే చేశాను. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కానీ 50,000 షాపింగ్ చేశాను అనమాట ఐకియాలో మొత్తం ఇంటికి సంబంధించి. అవి మొత్తం వీళ్ళకి ఇచ్చేసి ఒక 1000 రూపీస్ ఇస్తే ఇంటికి తెచ్చి ఇచ్చేసారు. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. సో అదండి సర్క్యులర్ హబ్ గురించి. అండ్ ఇంకా సేల్ వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. ఎవ్రీడే వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కీప్ సపోర్టింగ్ మీ. టేక్ కేర్ అండి. బాయ్.